ఈరోజు విశాఖపట్నంలో శ్రీరామ టాకీస్లో శివాజ్ఞ అనే ఆధ్యాత్మిక చిత్రాన్ని ఫ్రీ షోగా వేయడం జరిగింది. సో ప్రేక్షకుల మాటల్లో ఆ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం. సూపర్గా చాలా బాగుంది. అంటే మేము అందులో ఉన్నాము అందుకనే బాగుందని చెప్పడం కాదన్నయ్య. ఇప్పుడు అందరూ ఏంటంటే ప్రపంచం మొత్తం అశాంతి, దుఃఖము, బాధలతోనే అలంటిస్తున్నారు. భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఈ దుఃఖాల నుంచి ఎప్పుడు బయటపడతామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమా చూసిన వల్ల, ఈ 7 రోజుల కోర్సు వినిన వల్ల వాళ్ళకి మనశ్శాంతి, ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలుగుతారు. అందరూ చూస్తే చాలా బాగుంటుంది. విశ్వంలో ఆత్మలందరికీ శాంతి, సుఖము, ఆనందం, ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు. అవి ఎక్కడా లభించవు, ఎంత డబ్బు పెట్టినా లభించవు. కానీ ఎప్పుడైతే పరమాత్ముడు ఒక సందేశం వింటారో, ఆయన ఎవరు, ఎక్కడ ఉంటారు, ఆయన రూపం ఏంటి, ఆయన నామం ఏంటి, ఆయన ఎవరు అనేది తెలుసుకున్న రోజునే మనకు అవన్నీ లభిస్తాయి బాబు. అంతవరకు మనకి ఏది లభించదు. ఇంత కోటీశ్వరుడైనా అశాంతి, దుఃఖము, బాధలతోనే ఉంటున్నారు తప్ప మేము ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఇంతుంది అంతుంది అనుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ఏవో ఒక రోగాలు. లేనివాడు ఉన్నాడు, తినటానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు, తినలేని వాళ్ళు ఉన్నారు. ఇలా బాధలతో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చేసిన వల్ల వాళ్ళకి ఏమి లాభం కలుగుతుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. అంటే భగవంతుడు స్వరూపం ఏంటి, ఆత్మస్వరూపం ఏంటి, ఆత్మ బిందువు పరమాత్మ బిందువు, ఆత్మ బిందువు పరమాత్మ బిందువు, ఆ యొక్క అంత జ్ఞానాన్ని సినిమా బాగా తీశారు. అందుకని కృతజ్ఞతలు అండి సినిమా తీసిన డైరెక్టర్, మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆత్మ బిందువు ముందు ఆత్మ మీరు తెలుసుకోండి, పరమాత్మ జ్ఞానాన్ని చేయండి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఏంటంటే చక్కటి సందేహాన్ని అందించారు. ధన్యవాదాలు. అంటే మనశ్శాంతి, మనం చేస్తున్న పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి పక్కన వచ్చి చెప్పినట్టుగా ఉంది. అంటే మామూలు మిగిలిన మూవీస్కి ఈ మూవీస్కి ఏంటి డిఫరెన్స్ గమనించారు? ఈ మూవీ క్రూరమైన కట్టుపోటు ఉంటే, రక్తము, ఆ భావజాలం లేకుండా భాష, వేరే భాష మాట్లాడడం, అవి ఏవి దీంట్లో లేవు. చాలా బాగుంది, నీట్గా ఉంది, మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు మీరు ఓం శాంతిలో ఉంటూనే మీకు ఈ మూవీ చూసినా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది? మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, బాగానే సందేశం బాగుంది. అంటే మీరు నార్మల్గా ఓం శాంతి మెంబర్గా చేసేటప్పుడు మీకు కలిగినటువంటి అలౌకిక అనుభూతులన్నీ ఇందులో మీకు పొందుపరిచినట్టుగా అనిపించిందా? మీకమ్మా? చాలా బాగుంది. అంటే మేము బీకేఎస్మే చూడాలని వచ్చాము, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఓం శాంతి ద్వారాగా మీరు ఇచ్చేటువంటి ఎక్స్ట్రా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఎప్పుడు భగవంతుడి సేవకే ఉంటాము, అది చూసి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, బాగానే ఉంది మనసులో. అంటే మీరు అనుకుంటున్నటువంటి అన్ని, మీకు కలిగిన అన్ని అలౌకిక అనుభూతులన్నీ ఇందులో పొందుపరిచిన అనిపించిందమ్మా? అనిపించింది. చాలా బాగుంది. అదృష్టం అంతే, అదృష్టం అంటారా? చూడడం అదృష్టం. చాలా బాగుంది. ఇదివరకు ఎప్పుడైనా ఎలాంటి మూవీస్ ఎప్పుడు చూడలేదు. మీకు ఎలాంటి అనుభూతి అనిపించింది? ఎలాగంటే ఇంకా మరి చెప్పలేము, చెప్పడం అంత హ్యాపీగా ఉంది. ఓం శాంతి. 10 సంవత్సరాలు అయింది ఓం శాంతిలోకి వచ్చి. చాలా బాగుంది. అందరూ చూసి పరివర్తన అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఓం శాంతి మెంబర్గా ఉన్నప్పుడు జరిగేటువంటి అలౌకిక అనుభూతులు, మీరు ప్రకృతి నియమాలు ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి నిబంధనలకు అనుకూలంగా ఉండటం, వీటన్నిటిని బట్టి మీరు ఏ విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు? మంచి జ్ఞానంలోకి అందరూ వస్తే మంచి నేర్చుకోవాలి, మంచిగా చెప్పాలి అని, అది అందరూ పరివర్తన అవ్వాలని కోరుకుంటాం. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు శివాజ్ఞ మూవీ ఇప్పుడు ఆల్రెడీ అయింది, చూసాం అందరూ. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. ఏంటంటే ఎవరి ద్వారా ఒక నిమిత్తం చేస్తారు పరమాత్మను, శివపరమాత్మ ఎవరినో ఒక నిమిత్తం చేసి వారి ద్వారా మొత్తం విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తనం, విశ్వ నవనిర్మాణం అతను చేయిస్తారన్నమాట. ఎందుకంటే అతను శరీరం లేదని మంచి మెసేజ్ ఇచ్చాడు. నిరాకారం శివుడు అంటే ప్రపంచం అంతటా ఏంటంటే ఒక గాడ్, అంటే ఒక శక్తి, ఒక పవర్ ఉంది. అది ఎలాగుందంటే ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఇది ప్రత్యక్షం అవుతుంది. చివరికి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ముందు ఏంటంటే 1936లో స్టార్ట్ అయింది. ఇప్పుడు రాను వృక్షం చాలా ఎక్కువగా అనేక మందికి అవుతుంది. కానీ అందరికీ కావాల్సింది ఒకటే, శాంతి, మనశ్శాంతి. ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్లో వర్తమాన సమయంలో మనకు ఆ పాకిస్తాన్లో కానీ ఎక్కడైనా మరి భూకంపాలు ఇవన్నీ చూస్తున్నాం. అటువంటి టైంలో ఏంటి కావాలి? శాంతి. ఎక్కడ? పరమాత్మ దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా మనకు కావాలంటే పలానా అడ్రస్కి వెళ్తే నాకు అది దొరుకుతుంది. ఆ అడ్రస్ పరమాత్మ. మంచి
ఆదినారాయణ గారు అన్నయ్య గారు ఉన్నారు, చాలా ఎక్సలెంట్గా మెసేజ్ ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు ఇలాంటి ఇవ్వాలి, ఆధ్యాత్మికత రావాలి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే కరెక్ట్గా పరమాత్మను తెలుసుకోవాలి, అచ్చా మంచిది.